అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కూర్చున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మీరందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ని క్రాక్ చేయాలనేసి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరూ అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మీకు ఉండేటువంటి అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ని పదపంచలు చేస్తూ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే పేరుతో డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ ఇంతకుముందు మీకు సెషన్స్ కండక్ట్ చేసింది. పార్ట్ 1 లో ఏం చేసిందో తెలుసు మీకు అందరికీ. యూపీఎస్సీ ఎగ్జామ్ ని ఎలా ఉంటుంది స్ట్రక్చరు, ఏ రకంగా స్ట్రాటజీ అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి పార్ట్ 2 లో మీకు తెలుసు, మీకు ఆ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ లో ఏదైతే ఆప్షనల్ సబ్జెక్ట్ ఉందో దాని యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి పార్ట్ 3 లో మీ అందరికీ తెలుసు, ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ లో ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రం అనేటువంటిది ఎందుకు ట్రెండింగ్ సబ్జెక్ట్ అయిందో దాని గురించి వివరించడం జరిగింది. మరి ఇవాళ సెషన్ లో పార్ట్ 4 అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి సార్, వెన్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ, దానికి మనము ఈ పార్ట్ 4 సెషన్ ని అంకితం చేస్తూ మీకు అందరికీ కూడా ఇంత చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మీ విద్యార్థులందరినీ తీసుకొచ్చి వచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరెంట్స్ అందరినీ అభినందిస్తున్నాను. మీకు కూడా ఎందుకంటే మీరందరూ కూడా ఈ సదస్సుకు వచ్చి ఈ విధంగా వింటున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇవాళ మనం సెషన్ వెన్ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ని ఎప్పటి నుంచి ప్రారంభించాలంటే ఫ్రమ్ ఇంటర్ అండ్ డిగ్రీ. ఇంటర్ దగ్గర నుంచి ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ దగ్గర నుంచి డిగ్రీ ఆర్ బీటెక్ ప్లస్ ఐఏఎస్. ఒకవేళ మీరు పీజీ చేస్తుంటే అక్కడి నుంచి చదవండి. ఈ విధంగా మనము ప్లాన్ చేస్తున్నాం. మరి ఇంటర్ ప్లస్ ఐఏఎస్ స్కీమ్ అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి? ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఎందుకనంటే ఈ యూపీఎస్సీ అనేటువంటి దానికి మనకు అనేకమైనటువంటి అప్రెంటిసెస్ ఉంటాయి. ఈ మధ్యలో స్టూడెంట్ డివైడ్ అయిపోతున్నాడు. అలా కాకుండా 10th క్లాస్ లో ఏమైతే చదివారో, మీరు చదివినటువంటి ఇండియన్ హిస్టరీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది, ఇండియన్ పాలిటీ ఉంది, ఇండియన్ జియోగ్రఫీ ఉంది, ఇవన్నీ కూడా ఫ్రెష్ గా మీరు మా దగ్గరకు వస్తారు. దానికి మీరు బేసిక్స్ నేర్చుకుంటే మేము అడ్వాన్స్డ్ జోడిస్తూ మీకు ఇవ్వడం వల్ల కోచింగ్ ఈజీగా అయిపోద్ది. అలా కాకుండా మీరు డిగ్రీ అయిన తర్వాత, బీటెక్ అయిన తర్వాత మొదలు పెట్టాలంటే ఏమవుతుంది తెలుసు కదా మీకు, ఏమవుతుంది డివైడ్ అయిపోతారు, మీకు కష్టంగా ఉండొచ్చు. ఇక్కడే చదువుకుంటే మీరు డివైడ్ కాకుండా చదువుతారు, నో డిస్ట్రాక్షన్. కాబట్టి ఆ కాన్సెప్ట్ తో ఇంటర్ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ కాడ నుంచే మీరు ఐఏఎస్ ప్లాన్ చేసుకుంటే, అంటే 10th చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరుతున్నారో ఇక్కడి నుంచి చాలా మంది వచ్చారు, నన్ను జాయిన్ అవుతున్నారు. సో కాబట్టి మీరు కూడా మీ విద్యార్థులు కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోతుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనేటువంటి స్కీమ్ ద్వారా ఇక్కడే ప్లాన్ చేసుకుంటే ఇంటర్మీడియట్ లో ఒక 2 years, అలాగే డిగ్రీలో ఉండే 3 years లో ఒక 2 years, 4 years కోచింగ్ తీసుకుంటారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగానే దే కెన్ అప్లై ఫర్ ద యూపీఎస్సీ. సో ఆ విధంగా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనేటువంటి స్కీము డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీలో నడుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల కాలేజీలో జాయిన్ అయ్యి ఉంటారు చాలా మంది, నో ఇష్యూ. మీరు జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ క్లాసెస్ మా దగ్గరికి వస్తారు. ఇక్కడ డైలీ 2 hours 3 hours టోటల్ గా మీకు యూపీఎస్సీ ఉండేటువంటి సిలబస్ ని డివైడ్ చేసి ఇవ్వడం వల్ల మీరు చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్కీమ్ ని ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అంటే ఇంటర్ 2 years, డిగ్రీలో ఉండేటువంటి 3 years లో డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, ఈ విధంగా 4 years మీరు చదువుకోవడం వల్ల ఫైనల్ ఇయర్ లో యు ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే మీకు తెలుసు, మీకు అంటే ఆల్రెడీ ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు మీకు 10th దాగేస్తాం కదంటే మీ పిల్లలకి మీకు కూడా అవకాశం ఉంది. మీరేం చేస్తారంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, ఈ 2 years స్ట్రక్చర్ మేము డివైడ్ చేస్తుంటాం, ఈ సిలబస్ స్ప్లిట్ చేస్తుంటాం. ఈ సిలబస్ ని డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో మీరు యూఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామినేషన్. ఈ విధంగా డిజైన్ చేసిన కోర్స్ పేరే డిగ్రీ ప్లస్ ఐఏఎస్. మరి ఈ డిగ్రీ అంటే అపోహ కొంతమందికి, సార్ డిగ్రీ అంటే ట్రెడిషనల్ గా ఉండేటువంటి బిఏ, బిఎస్సి, బీకామ్ అనుకుంటున్నారు. బిఏ, బిఎస్సి, బీకామ్ తో పాటుగా మీరు చదువుతున్నటువంటి బీటెక్ కూడా డిగ్రీనే, ఎంబీబీఎస్ డిగ్రీనే, ఏజీబీసీ డిగ్రీనే, బీఎస్సీ డిగ్రీనే, ఇవన్నీ కూడా డిగ్రీ కిందకి వస్తాయి. డోంట్ వరీ, చాలా మంది విద్యార్థులు మా దగ్గర చేరున్నారు. ప్రొఫెషనల్ కోర్సులో చేరిన వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ లో బీటెక్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలా చదువుతూనే ఈవినింగ్ క్లాస్ మాకు అటెండ్ అవుతున్నారు. ఈ విధంగా ఈవినింగ్ క్లాస్ అటెండ్ అవడం ద్వారా, ఇక్కడి నుంచే ప్లాన్ చేసుకోవడం ద్వారా మీకు డిస్ట్రాక్షన్ లేకుండా మీ బీటెక్ అయ్యేటప్పటికి, మీ డిగ్రీ అయ్యేటప్పటికి
క్లారిటీతో ఫైనల్ ఉండగానే యూఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామినేషన్. మీకు ఇంత ముందు లాగా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అటెంప్ట్ లో సెకండ్ అటెంప్ట్ లో క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఇక్కడి నుంచే ప్లాన్ చేయండి. వెన్ టు స్టార్ట్ అంటే నవ్ ఇట్ సెల్ఫ్, ఏ క్లాస్ లో ఉన్నా ఇక్కడి నుంచే ప్లాన్ చేయండి. మరి మా విధంగా చూసినప్పుడు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనేటువంటి స్కీమ్ లో చూస్తే ఇక్కడ మా దగ్గర చదువుతున్న విద్యార్థులు కొంతమంది ప్రజెంట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా చక్కగా ప్లాన్ చేశారు పేరెంట్స్. ఆ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంది, అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వాళ్ళు 10th క్లాస్ అయిపోగానే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ లో మా దగ్గర చేరారు. చక్కగా ఇవాళ చెప్పిన ఎగ్జామ్ ని పక్క రోజు రాస్తారు. ఎంత చక్కగా రాస్తారంటే యూపీఎస్సీ పేపర్ ఏముందో అలాంటి దానికి టీచ్ చేస్తాం మా ఫ్యాకల్టీ. పక్క రోజు ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చాం. సో వీళ్ళందరూ కూడా ఆణిముత్యాలాగా రాణిస్తున్నారు. ఇవాళ నేను చెప్పుకోవడం కాదు, ఆ విద్యార్థులు ఉండేటువంటి ఒపీనియన్స్ అంతా కూడా మీరు ఇంతమంది విన్నారు. వినకపోతే మళ్ళీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు, వినండి. వాళ్ళు చెప్తున్నారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే, ఎస్ మాకు 2 years ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీ 3 years కాకుండా తొందరగా పెడితే బాగుండేమో, అంత వాళ్ళు ఊపిరిలో అవుతున్నారు ఎగ్జామ్ రాయడానికి. అంత చక్కగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారు. మరి అదే విధంగా డిగ్రీ ప్లస్ ఐఏఎస్, బీటెక్ ప్లస్ ఐఏఎస్ అనే స్కీమ్ కింద ఇక్కడ కానీ గమనించినట్లయితే మా దగ్గర చేరినటువంటి విద్యార్థులు కొంతమంది చూస్తే వీళ్ళు రకరకాలైనటువంటి కాలేజీల్లో ఇంజనీరింగ్ లో ఫస్ట్ ఇయర్ లో కొంతమంది చేరితే, సెకండ్ ఇయర్ లో కొంతమంది చేరితే, థర్డ్ ఇయర్ లో కొంతమంది, ఫైనల్ ఇయర్ లో కొంతమంది, అలాగే డిగ్రీతో పాటుగా చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. సో డిగ్రీ ప్లస్ ఆర్ బీటెక్ అనే దాంతో ఐఏఎస్ చేరారు. కొంతమంది పీజీ రైట్ కూడా చేరారు. అంటే పీజీ అయినా కూడా చేరొచ్చండి. యూపీఎస్సీ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీ, ఏం డిగ్రీ, ఎనీ డిగ్రీ. అప్పుడు దాకా టైం వేస్ట్ చేసి మళ్ళా 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదువుకోవడం అంటే ఇప్పుడే చదివారనుకోండి మీకు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్ లోనే అతి చిన్న వయసులోనే మీరు క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలా ప్లాన్ చేసుకోండి. మరి అదే విధంగా చూస్తే మనం ఇంకొక అపోహ ఏంటంటే, సార్ యూపీఎస్సీ అనేటువంటి చాలా తెలివితేటలు కావాలి, మా అమ్మాయికి అబ్బాయికి లేదు. ఇంతకుముందు కొంతమంది పేరెంట్స్ అడిగారు. నేను ఒకటే చెప్తున్నానండి, నేను తెలివితేటలు వద్దలేదు, కానీ ఇక్కడ మీకు ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ సిలబస్ ఓన్లీ, డోంట్ ట్రై టు ఫోకస్ ఆన్ మార్క్స్. మనకు ఉండేటువంటి చాలా అందరూ చేసే పొరపాటు ఏంటంటే మార్క్స్ 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 అంటుంటారు. ఇక్కడ నేను మార్క్స్ తెచ్చుకోవాలలేదు, వద్దనలేదు. నేను ఇక్కడ మార్క్స్ కంటే కావాల్సిన యూపీఎస్సీ సిలబస్ ఏంటి, దాన్ని ఏ రకంగా ప్రజెంట్ చేస్తాం. ప్రిలిమ్స్ లో కావాల్సింది నీకు కాన్సెప్ట్స్ క్లారిటీ బట్టి పెట్టడం కాదు మనకుండే విద్యా వ్యవస్థ లాగా. సో బట్టి పట్టడం బయాడింగ్ వద్దు, కావాల్సింది కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. అది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ లో కోచింగ్. మరి మెయిన్స్ ఏం కావాలంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఆన్సర్ రైటింగ్ అంటే కీవర్డ్స్ ఏంటి, కీ సెంటెన్స్ ఏంటి, ఆ ఇచ్చినటువంటి లిమిట్ లో ఎలా ప్రజెంట్ చేస్తావు, ఆ టైం లిమిట్ లో ఎలా చేస్తావు, పేజ్ లో ఉండే పేపర్ మేనేజ్మెంట్, అదే విధంగా టైం మేనేజ్మెంట్, ఇలా తర్ఫీలు ఇవ్వాలి. ఇది మెయిన్స్. మరి ఇంటర్వ్యూకి వచ్చాక ఏం కావాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎస్ ఇప్పటి వరకు అందరూ కూడా విద్యార్థులే. నువ్వు సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లోకి ఒక పెద్ద ఆఫీసర్ అవుతున్నావంటే నీ సొసైటీని ఎలా చూస్తున్నావు, నీ యాటిట్యూడ్ టువర్డ్స్ సొసైటీ ఏ రకంగా, ఇవన్నీ కూడా స్కిల్స్ ని ఇంటర్వ్యూ చూస్తారు. ఇలాంటివన్నీ కూడా మనం చూసిన తర్వాత సార్ మీరు గారు వినండి సార్, నాకు ఎందుకంటే అన్ని తెలివితేటలు లేవంటే ఎంత తెలివితేటలు కావాలి బాబు, కావాల్సిన ఒక కంపార్ట్మెంట్ క్యాండిడేట్ కూడా కలెక్ట్ అయ్యాడంటే అయి ఉన్నారు. ఇన్యూమరబుల్ ఎగ్జాంపుల్స్ గూగుల్ సెర్చ్ చేయండి. ఇప్పటి నుంచి ఈ సెషన్ అయిపోగానే మీకు కనిపిస్తే కావాల్సిన కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. అలాగే వాడు సామాన్య కుటుంబం వచ్చిన వాళ్ళు, సార్ మా నాన్న చాలా పేద కుటుంబం అంటే, మనకంటే పేద కుటుంబాలు వచ్చిన వాళ్ళు, చాలా సామాన్య కుటుంబం వచ్చిన వాళ్ళు మనకు స్ఫూర్తి ప్రదాతలు ఉంటూ మీరు ఎవరైనా చదవడానికి అవకాశం ఉంది. పెద్ద పెద్ద స్కూళ్ళలో కాలేజ్ చదవకపోయినా, పెద్ద ఇంగ్లీష్ రాకపోయినా, సామాన్యమైన కుటుంబాల్లో తెలుగు మీడియం చదువుకొని వాళ్ళు ఉండే లాంగ్వేజ్ ఏ భాషలో ఉంటే ఆ భాషలో వాళ్ళు మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు కూడా ఎంతో మంది క్రాక్ చేశారు. నిరుపేద కుటుంబాలకు ఎంతో మంది క్రాక్ చేశారు. కావాలంటే కొంతమంది చూడండి. వీళ్ళందరూ కూడా మనకి నిజంగా చెప్పాలంటే మీరు రోజు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ప్రేయర్ చేయొచ్చు. అటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాతలు. ఎగ్జాంపుల్ చూడండి, శ్రీరామ్ బచ్చన్ గారు 2022లో ఆయన కానిస్టేబుల్ కాడ ఉండేటువంటి ఒక చిన్న దాని నుంచి ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీస్ కి ఆయన 667 ర్యాంక్ ద్వారా ఆయన క్రాక్ చేయగలిగాడు. అలాగే చూస్తే సమ్యక్ జైన్ గారు చూడండి, 2021లో ఆయన ఆల్ ఇండియా లెవెల్ 7th ర్యాంక్, విజువల్లీ ఇంపైర్డ్, అతను ఐఏఎస్ కాగలిగారు. అలాగే చూసినట్లయితే మనకు ఉండేటువంటి దాంట్లో అనిల్ బసాక్ గారు 2020లో ఆయన ఆల్ ఇండియా లెవెల్లో 45 ర్యాంక్ వచ్చారు. సన్ ఆఫ్ ఎ టెక్స్టైల్ సేల్స్ మ్యాన్, ఆయన ఐఏఎస్ కాగలిగారు. అలాగే చూసినట్లయితే మనకు ఉండే దాంట్లో మనకు ప్రదీప్ సింగ్ గారు 2019లో ఈ గాట్ 45 ర్యాంక్, సన్ ఆఫ్ ఎ స్మాల్ ఫార్మర్, అతను ఈ బికేమ్ ఐఏఎస్ ఆఫీసర్. అలాగే చూస్తే హసన్ సఫీ 2018లో 570 ర్యాంక్ వచ్చిన ఆల్ ఇండియా లెవెల్లో, సన్ ఆఫ్ ఎ రోటీ సెల్లర్. వాళ్ళ ఇన్స్పిరేషన్ టేల్స్, వాళ్ళ మదర్ రోజుకి 100 రోటీలు చేసి
చదివించారు. మనం చూస్తుంటాం, వీళ్ళతో పోల్చుకుంటే మనకి ఏ పాటి కష్టాలు అనిపించదు చూడండి. అందువల్ల వీళ్ళందరూ దేవుడు లాగా యూపీఎస్సీ రాసే వాళ్ళకి వీళ్ళు దేవుళ్ళు, స్ఫూర్తి ప్రదాతలు, అందుకే ఇన్స్పిరేషన్ టేస్ట్ అని చెప్పాం. వీళ్ళు కాకుండా కొంతమంది చూడండి, మీరు మీకు అందరికీ, తెలుగు వాళ్ళకి అందరికీ పరిచయం వ్యక్తి, తెలుగు తేజం, తెలుగు ఆణిముత్యం గోపాలకృష్ణ రోణంకి గారు చూడండి. 2016లో ఆల్ ఇండియాలో థర్డ్ ర్యాంక్ ఒక్కసారిగా అందరూ చూపడిపోయింది. ఎవరు ఎస్ గోపాలకృష్ణ రోణంకి గారు అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయినందరికీ ఒక నిలువెత్తు, ఒక రోల్ మోడల్ అంటే వీరే. తెలుగు మీడియంలో చదువుకొని మనం అంటుంటాం, సార్ పెద్ద పెద్ద కాలేజీ చదవలేదనేసి. తెలుగు మీడియంలో చదువుకోవడం కాకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పాస్ అయ్యారు, అదే గొప్పతనం. సో మరి స్ఫూర్తి ప్రదాత ఇంకొకరు చూస్తే ఎస్ కొందరు ద్వివేది గారు 2015లో 242 ర్యాంక్ వచ్చింది. సన్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ అతను సెలెక్టెడ్ ఫర్ ఐఆర్ఎస్. అలాగే చూసినట్లయితే మనకు ఇరా సింగార్ గారు 2014లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఎస్ మనకంతా కూడా చూశారు, ఫిజికల్ ఇంపైర్డ్ బట్ ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ అంటే చిన్న విషయం కాదు. అంటే వీళ్ళందరూ ఒక ఇన్స్పిరేషన్ టేల్స్. మనం అలాగనే గోవిందేశ్వర గారు 2016లో 6లో 48 ర్యాంక్, సన్ ఆఫ్ రిక్షా వాళ్ళ. మనం చాలా మంది అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, మీరు ఏమనుకుంటారంటే పిల్లలు కూడా నైతిక విలువలు నేర్చుకుంటారమ్మా యూపీఎస్సీ ప్రిపరేషన్ ద్వారా. చాలా మంది మా నాన్న పరిచయం చేయాలనే కష్టము మా అమ్మని చెప్పుకోవాలంటే సిగ్గుపడుతుంటారు. బాబు మీకు అందరూ చెప్తున్నాను, తల్లిదండ్రులు దేవుళ్ళు. ఈయన చూడండి గోవిందేశ్వర గారు వాళ్ళ నాన్నని పెట్టి రిక్షాలో పెట్టి చూపిస్తూ నేను రిక్షా వాళ్ళ సన్ని నేను గొడవని చెప్పాడు. అలాగే మీరు కూడా మీ అమ్మా నాన్నకి ఇచ్చేటువంటి గురుదక్షిణ అంటారు, మరి తల్లిదండ్రులు పెట్టి వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకోలేము. ఎస్ గిఫ్ట్ లాంటిది ఇక్కడి నుంచి ప్లాన్ చేయండి. ఎనీబడి కెన్ క్రాక్ ద ఎగ్జామినేషన్. ఓన్లీ థింగ్ కావాల్సింది మీకు ఒకటి లాంగ్ విజన్, దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి. రెండో చకాలకి ఏం కావాలంటే మనకు ఉండేటువంటిది హార్డ్ వర్క్. మనం బండలు బాగుపడలేదు, రైతులు లాగా కూలీలాగా కష్టపడలేదు. కేవలం బట్టి కొట్టే చదువులు కాకుండా కేవలం ఎంత కావాలంటే మరి డైలీ ఒక 2 hours 3 hours అంత పెద్ద జాబ్ కావాలంటే ప్లాన్ చేసుకోండి. అదే విధంగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక మెంటర్షిప్ ఉంది ఖచ్చితంగా అవసరం ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ఇక్కడ తిరుమల ఉంది, తిరుమల నుంచి మాట్లాడుతున్నాను. నేను తిరుపతి వాళ్ళు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి నేను బైక్లో వెళ్తానా, కార్లో వెళ్తాను, అలిపిరికి వెళ్ళి నడుచుకొని పోతానా, ఆర్టీసీ బస్సులో పోతాను, నాకు అదే వెళ్ళగలుగుతా. అదే వేరే చోటు వచ్చిన వాడు అడుగుతూ బస్ స్టాండ్ ఎక్కడ, రైల్వే స్టేషన్ అడుగుతూ వెళ్ళాల్సి వచ్చింది. ఇంత డిఫరెన్స్ ఉంది. కానీ గైడెన్స్ ఎక్కడైనా తీసుకోండి. మీరు గైడెన్స్ ఉంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఈ విధంగా సులభంగా ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. కావాల్సింది దీంతో పాటుగా పర్సివరెన్స్. ఎస్ నీకు ఉండేటువంటి పట్టుదల, ఏకాగ్రత కంటిన్యూతే, మీ ఫ్యామిలీ సపోర్ట్ తోడితే ఎనీబడి క్రాక్ ఎగ్జామినేషన్. కాబట్టి ఈ సెషన్ ద్వారా మీకు అందరికీ అర్థమవుతుంది, ఎవరైనా సాధించవచ్చు. కావాల్సింది నాకు ఒకటి పట్టుదల కావాలి, లక్ష్యం కావాలి. మనం చూస్తుంటాం చరిత్రలో కూడా, నేను చేయకూడదు అనుకుంటే నేను 1000 కారణాలు చెప్తాను, చేయాలనుకుంటే 1000 మార్గాలు చెప్తాను. కాబట్టి క్రాక్ చేయాలో లేదని మీ చేతుల్లో ఉంది. మీ పేరెంట్స్ అందరూ కూడా ఈ సెషన్ ద్వారా పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ an IAS or IPS ఎప్పుడు స్టార్ట్ చేయాలమ్మా? ఎస్ నౌ ఇట్ సెల్ఫ్. మీరు 10th లో ఉంటే ప్లాన్ ఫర్ ఇంటర్ ప్లస్ IAS. మీరు ఇంటర్మీడియట్ గా చదువుతుంటే ఇంటర్మీడియట్ అయిపోగానే డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయబాకండి. అందులో అడ్మిషన్ జరుగుతున్నాయి. డిగ్రీ ప్లస్ IAS అక్కడి నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా చేసి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్లాన్ చేసుకుంటే ఒక చిన్న వయసులోనే మీరు ఒక IAS కానీ IPS కానీ ఏదో ఒక సర్వీస్ మీకు వస్తుంది. ఇంకొక డౌట్ వచ్చింది ఎవరికైనా, సార్ ఒకవేళ రాకపోతే ఏంటన్నారు? అరే బాబు ప్లాన్ ఏ గురించే మాట్లాడతాను నేను. ఒకవేళ ప్లాన్ ఏ కావాలి, ప్లాన్ బి, ప్లాన్ సి ఉన్నాయి. ఎస్ యూపీఎస్సీ గారు కాకపోతే ఏపీపీసీ ఉన్నాయి, SSC ఉన్నాయి, బ్యాంక్ జాబ్స్ ఉన్నాయి, ఏదో జాబ్ ఖచ్చితంగా వస్తుంది. కావాల్సింది కాన్ఫిడెన్స్. మీ మీద మీకు నమ్మకం కావాలి. ఎప్పుడు మన మీద మనకు నమ్మకం ఉన్నవాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు ఎక్కడ ఓటర్ చెందడు. కాబట్టి ఇలాంటి భయాలన్నీ పక్కన పెట్టేసేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అమ్మా. బాగా రాయండి. మార్కుల గురించి ఆత్మహత్య చేసుకోబాకండి. ఎక్కడ ఏ మార్కుల గురించి ఏ పనికిరావు. మీరు కావాల్సింది జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ కెరీర్. ఇది కాకపోతే ఇంకో జీవితం చాలా పెద్దది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అనుకున్న వాళ్ళకి మాత్రం చెప్పాను, ఏ జాబ్కి ఏ ప్రొఫెషనల్ దాని వాల్యూ అనుకుంది. గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు, యూపీఎస్సీ అన్న కావాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి ప్లాన్ చేయండి. మరొకసారి ఈ వచ్చినటువంటి ఈ పేరెంట్స్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీకు అందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.